మాతృదేవోభవ. భావోద్వేగ మహాప్రపంచమూలకం భావ ప్రభావం వనన్ భావం వంతయు క్రమ్మివేయ. అమ్మా, భావోద్వేగ మహాప్రపంచములు అహం భావ ప్రభావం వనన్ భావం వంతయు క్రమ్మివేయ. జననీ భావంబు ప్రేమాంకమై త్రావింసున్ వినయామృతాబ్ధులను. జననీ భావంబు ప్రేమాంకమై త్రావింసున్ వినయామృతాబ్ధులను. సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ. సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ. అది తాదాత్మ్యము కలిగించెడిన్, అది తాదాత్మ్యము కలిగించెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 620వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఓ దివ్యాత్మ విభూతి శక్తి గణమా, యోగాత్మ సంకల్పమా, ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమా, హోమప్రభా ధూమమా. నీ దైవాంశకు మృక్కి నిర్మల మనో నీరాజనం బిచ్చి. నీ దైవాంశకు మృక్కి నిర్మల మనో నీరాజనం బిచ్చి. ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్. ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్. ఓ దివ్యాత్మ విభూతి శక్తి కణమా, యోగాత్మ సంకల్పమా, ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమా, హోమప్రభా ధూమమా. ఎంత కళ ఉందయ్యా నీలో, ఎంత శాస్త్రం ఉందయ్యా. ప్రకృతి ఉండేటువంటి ఉభయశక్తుల్ని పుడికి పుచ్చుకున్నావయ్యా. అందుకని నీ దైవాంశ కుమృక్కి, మానవుడువైన నువ్వు దైవాంశ. దేవుడే మానవుడుగా పుట్టాడు, దేవుడే సమస్త జీవుల రూపాలు ధరించాడు. అందున దైవాన్ని తెలుసుకోవడానికి మానవునకుండే అవకాశాలు ఇతర జీవులకు లేవు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు వివేక చూడామణిలో ఆచార్య స్వామి. మనిషి తాను దేవుణ్ణనే విషయాన్ని నమ్మకపోతే ఏం తెలుసుకుంటాడు, ఎలా తెలుసుకుంటాడు? భౌతిక పరిశోధన ఎంత చేసినా దేవుడు అందడు. కారణం చేస్తున్నవాడే వాడు. అంచేత నేనెవరు అని ఆలోచన చేయాలి, అప్పుడు అందుతాడు. ఆ ఆలోచన మొదలైతే మిగిలినవన్నీ ఆగిపోతాయి. కొంతసేపటికి ఆ ఆలోచన కూడా ఆగిపోతుంది. అదే రమణ మహర్షి చెప్పారు. తపస్సు అంటే ఏమిటి అని గణపతి మహాముని అడిగితే, ఒక నామాన్ని జపిస్తావు కదా మహర్షి, నమశివాయ నమశివాయ నమో నారాయణ ఏదో అంటావు కదా. మంత్రజపము చేయునప్పుడు ఆ మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో పరికించినచో పరికించు మనస్సు అందే లేనమగును. అది ఏ తపస్సు అన్నారు. అందుకని మనం మనస్సులో జపం చేస్తూ ఆ అక్షరాల మీద, ఆ ధ్వని మీద దృష్టి పెట్టాలి. అక్షరాలంటే కాగితం మీద ఉంటాయి, ధ్వని మీద దృష్టి పెట్టాలి. ఆ ధ్వని మీద నుంచి దృష్టిని జారనీయకూడదు. అదే తపస్సు. రామనామం చాలమ్మా, రామనామం చాలమ్మా అంటే అది అర్థం. ఆయాసం వచ్చినప్పుడు రామ అనడం సరిపోయిందనడం కాదు. ఆంతర్యం చేత అనిపించాలి, వదలకుండా అనిపించాలి. జారిపోతుంటే బాధపడాలి. రామరక్షా స్తోత్రం చదివేశాం కదా, కాసేపు తిట్టుకుందాందా అండం కాదు. అది జపం అంటే. అప్పుడు ఫలితం ఉంటుంది, ఒక్కసారన్నా ఉంటుంది. దాని ఆంతర్యం గ్రహించకపోతే జరిగే ప్రమాదం ఇది. ఇక దాన్ని 1,00,000 సార్లు రాయడం, 1 కోటి సార్లు పాడడం మొదలు పెడతాం. అసలు పోయింది, మనస్సు అక్కడ లేదు. ఈ దీంట్లో పోటీలు బయలుదేరతాయి. అందుకని హోమప్రభాధూమమా, నీ దైవాంశకు మృక్కి నిర్మల మనోనీరాజనం ఇచ్చి. భగవంతుడు కనపడాలి అంటే, నేను అంటే ఏమిటో అర్థం కావాలంటే నిర్మలమైన మనస్సు ఉండాలి. అదే భగవంతుడికి ఇచ్చే నీరాజనం. నిర్మలమైన మనస్సు ఉందా లేదా ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. మన మనస్సులో ఏమనిపిస్తుంది. బయటికి మాట్లాడే మాటలు నేను అలా అన్నానా, నువ్వు ఇలా అన్నావా, అది కాదు. అన్నం కూడా ముఖ్యం కాదు. అన్నా తప్పు లేదు. లోపల ఏమనిపిస్తోంది అది ఆ వ్యక్తికి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే ఆధ్యాత్మికత ఏకాంతం, వ్యక్తిగతం, సామూహికం కాదు. హిందూ ధర్మంలో అప్పుడప్పుడు సామూహికమైన కార్యక్రమాలు ఎందుకు ఉంటాయంటే దేశభక్తి కలిగించడం కోసం. దైవభక్తి సామూహికత ద్వారా పెరగదు, ఏకాంతంగానే పెరుగుతుంది. భారతం అనుశాసనిక పర్వంలో విష్ణుమూర్తే స్వయంగా చెబుతాడు, ఏకాంతికులైన జనులకు మించి నాకు ప్రియంబులు లేకునికి అంటాడు.
ఆ ఏకాంతంగా నన్ను స్మరించేవాడిని మించి నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఈ డమడమలు, ఆర్భాటాలు, మైకులు, గొట్టాలు ఇవన్నీ వాళ్ళు బాగుపడ్డానికయ్యా, నా కోసం కాదివి, నాకు అవసరం లేదని చెప్పాడు. కానీ అన్ని మతాల వాళ్ళని చేస్తున్న పని ఇదే, ఒకరికొకరు పోటీపడి చివరికి శబ్ద కాలుష్యం ఎక్కువైపోయింది. దాంట్లో ఇది కూడా కలిసింది. ఇది అర్థం చేసుకుంటే దేవుడు అర్థమవుతాడు. నిర్మల మనోనీరాజనం ఇచ్చి ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను కవులు, యువ కవులు గమనించాల్సిన మాట. దకార ప్రాసతో పద్యం మొదలైంది. నీ దైవాంశ అని ఇక్కడ దకారం రావాలి. నీటికి సంబంధించిన ప్రతిభా చరిత్ర ఇది. ఆపో ప్రతిభ అంటే ప్రాశం అవుతుంది, అందుకోసం దీర్ఘ అనే పదం వచ్చింది. పైగా దీర్ఘమైన చరిత్ర 1000 పద్యాల కావ్యం. అందుకని దకారంలో దీర్ఘ తీసుకొచ్చాం. సరిగ్గా 3 గురువుల కింద సరిపోయింది. ఛంద ప్రయోగం, యతి, ప్రాస. యతులు, ప్రాసలు అవసరాన్ని బట్టి కొత్త పదాలను పుట్టిస్తాయి. అవి ఆటంకాలు ఎలా అవుతాయి? ఆభరణాలు అవుతాయి. కానీ అవసరానికి పండుగ నాడు బాగుంటుందని ఒక ఆభరణం కొత్తగా ఎప్పుడు వేసుకుంది, పండగ నాడు వేసుకుందాం, ఇది వేసుకోవాలి కూడాను, అక్షతది నాడు అనేదో వేసుకున్నట్టుగా యతులు, ప్రాసలు ఆభరణాలై అవసరానికి అందాన్ని కలిగిస్తాయి. ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్. ఇది అవతారికలో కవి అన్నమాటే. నూతన రీతుల చెప్పబోనితిన్. చెప్పేది పాత విషయమేనా, కొత్త రీతిగా చెబుతానయ్యా అన్నాడు. అందుకే తాను ఎలా పుట్టాడో చెబుతోంది చూడండి తరంగం. మగ్రుండయ్య తపస్సునందు పరమామ్నాయంత సంచారి. మగ్రుండయ్య తపస్సునందు పరమామ్నాయంత సంచారి. ఆ నగ్నజ్యోతికి పంచభూతములు నానారీతులన్ బుట్టుచో. ఆ నగ్నజ్యోతికి పంచభూతములు నానారీతులన్ బుట్టుచో. అగ్నేరాపయటన్న అగ్నేరాపయటన్న వైదిక తపో వ్యాహారమాధారమై లగ్నం బున్రచించె నాజనికి వేలాపాలనావిష్కృతిన్. అగ్నేరాపయటన్న వైదిక తపో వ్యాహారమాధారమై లగ్నం బున్రచించె నా జనికి వేలాపాలనావిష్కృతిన్. మగ్నుండయ్య తపస్సునందు పరమామ్నాయాంత సంచారి. సరిగ్గా ఉపనిషత్తుల్లో మాట ఆమ్నాయ అంత సంచారి. ఆమ్నాయములంటే వేదములు. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధి విహారం చేసేవాడు పరమాత్మ. వేదాంతం చదివితే గాని పరమాత్మ అర్థం కాడు. వేదాంతం చదివి తీరాలి. అది పాట రూపంలో చదువుతామా, వేదం రూపంలో చదువుతామా, శాస్త్రం రూపంలో చదువుతామా, కావ్యం రూపంలో చదువుతామా, ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, ఎవరి అభిరుచులు వారివి. అందరూ వేదాంతం చదవాల్సింది, అందరూ వెళ్లాల్సింది వేదాంత మార్గంలోనే. ఆ వేదాంత మతమే హిందూ మతం. దాన్ని వివేకానందుడు వేదాంత మతం అన్నాడు. హిందూ మతం అన్నాడు, వేదాంత మతం అన్నాడు ఆయన. దాన్ని అంగీకరించి తీరాలి అందరూ కూడా. ఇది వేదాంత మతం. వేదముల చివరి భాగాల్లో ఈ మత సారమంతా ఉంది. అమ్నాయాంత సంచారి. ఆ వేదాంత వీధి విహారి అయిన పరమాత్మ మగ్నుండయ్య తపస్సునందు. తపస్సు నుంచే ఈ ప్రపంచం పుట్టింది. వేదమే సాక్ష్యం. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి సతపో అతప్యత సతపస్తప్త్వా తస్మాద్వా ఏతస్మాదాకాశः సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్నరసమయః ఇత్యుపనిషతు. అందులో అగ్నేరాపక అన్నమాట పద్యంలో పెట్టాలి కాబట్టి అది 3వ పాదంలోనో 2వ పాదంలోనో పెడదామనే ఉద్దేశంతో కవి పద్యాన్ని మగ్నుండయ్య తపస్సునందు అనే ఘనకార ప్రాసతో పద్యం ప్రారంభించాడు, దుష్కర ప్రాసతో. ఇది ప్రణాళిక. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి ఉపనిషత్తుల్లో ఉన్న మాటే. ఏకోహం నేను ఒక్కడే ఉన్నాను, బహుశ్యాం ప్రజాయేయు నేను అనేక రూపాలు పొందాలి అనే సంకల్పం. సంకల్పంలోంచే సృష్టి పుట్టింది. అందుకే యోగాత్మ సంకల్పమా అన్నారు ఇంతకుముందు పద్యంలో. అది మనస్సంకల్పం. సరిగ్గా కళార్థమైతే సృష్టి అర్థం అవుతుంది. పడుకున్నాం, మనస్సు సంకల్పించింది, ప్రపంచం ఏర్పడింది, స్వప్న ప్రపంచం. అలాగే పరమాత్మ పడుకున్నాడు ఒక రూపం ధరించి, విరాట్ పురుషుడు అదే శ్రీ మహావిష్ణువు, ఆయన సంకల్పించాడు, ఏర్పడింది. ఇది స్వప్నమే, అది స్వప్నమే. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తు స్వప్నం, ఇట్స్ ఏ డ్రీమ్. దానికి భయపడక్కర్లేదు.
బాధపడక్కర్లేదు, సంతోషించడం అక్కర్లేదు, ఓ పొంగిపోవక్కర్లా, ఎప్పుడూ చిద్విలాసమే. ఇది అర్థమైతే ఇది నిజమని కొట్టుకుపోతుంటే ఏడుపులే మిగులుతాయి, గొడవలే మిగులుతాయి. కళ్ళెదురు కనపడుతుంటే చూసే కళ్ళే అబద్ధమమ్మా. కళ్ళెదురు కనపడుతుంటే ఆ మాట గమనించండి. కళ్ళ ఎదుట, ఎవరి కళ్ళ ఎదుట? ఎక్కడవి కళ్ళు? శవానుకున్న కళ్ళు ఎందుకు చూడడం లేదు? ఆ కళ్ళల్లోంచి చూసే శక్తి ఏది? ఆ శక్తిని గమనించాలి మనం. కళ్ళను పట్టుకుని వేలాడితే అలాగా కళ్ళెదుట కళ్ళు ఎక్కడున్నాయి? శవానికి కళ్ళున్నాయిగా, మరి చూపు లేదే. అంచేత చూపును పట్టుకుందాం కనీసం. మరి ఈ చూపు పడుకున్నప్పుడు ఏమవుతుంది? కలగనేటప్పుడు ఏమవుతుంది? కళ కూడా లేనప్పుడు ఏమవుతుంది? మూడు అవస్థలు ఏమిటి? బయటపడిపోయింది సృష్టి. కళ, మనస్సంకల్పం. తన్మే మనస్శివ సంకల్పమస్తు వేదమే చెప్పింది. అది అర్థమైతే ఇది అర్థం. సరిగ్గా తపస్సు చేయవలసిందే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఎవరైనా మీరు రూపాలు ఏవైనా గమనించండి, సృష్టి ప్రారంభించాలంటే తపస్సు చేయాల్సిందే. అందుకే శివుడు ఎప్పుడూ తపోభంగిమలో ఉంటాడు. యోగనిద్రలో ఉండి విష్ణుమూర్తి చేసేది కూడా తపస్సి, బ్రహ్మదేవుడు కూడా చేసేది తపస్సి. ముగ్గురు లోపల ఉండే భగవత్ శక్తిని ధ్యానిస్తారు. ఆ శక్తే మూలము. అదే దేవి భాగవతంలో చెబుతారు. బ్రహ్మదేవుడు ఇలా పుట్టాట, ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టు అయోమయంగా. తప తప అని వినపడింది. దేవీ భాగవతం ప్రథమాధ్యాయంలో ఉంటుంది. అంటే తపస్సు చెయ్యి. అంటే ఒక్కడే ముందు ఉండి తపస్సు చేశాడు, ఇంత అయింది. ఇంతమంది వేరు అనుకోవడం వల్ల కొట్టేసుకుంటున్నాం. ఒకటే అంటే కొట్టుకునే పని లేదు. ఎవరు అనుభవిస్తే, ఎవరు చూస్తే, ఎవరు పొందితే అందరితో పాటు నేను గొడవ లేదు. ఇన్ని తగాదాలు ఉండవండి. వాడు వేరు, నేను వేరు. ఇందులో మళ్ళీ కులాలు, మతాలు, స్త్రీ పురుష భేదాలు, గొడవలు. మరి కుళ్ళిపోయిందంటే కుళ్ళిపోదా? అద్వితీయమైన ఆత్మతత్వం అర్థమైతే, అద్వైతమే అర్థమైతే ప్రపంచంలో యుద్ధం ఎందుకు జరుగుతుందండి? ఎవరితో యుద్ధం చేస్తాం? వారెవరైనా పరాయివాడా? మగ్నుండయ్య తపస్సునందు పరమామ్నాయాంత సంచారి. ఆ నగ్నజ్యోతికి అది జ్యోతి, కానీ నగ్నజ్యోతి అంటే ఎటువంటి ఆవరణలు, విక్షేపములు లేని శక్తి. నిరాకార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ. లలితా సహస్రం. కోరికలు లేనప్పుడు ఉపప్లవాలు కూడా ఉండవు, ఎటువంటి ఆందోళనలు ఉండవు. కోరిక ఉండడమే ఆందోళన. అదిగో తపస్సులో ఉన్న పరమాత్మకే కోరిక కలిగింది కాబట్టే ప్రపంచం ఆందోళనమయమైంది. ఇందులో ఆందోళనే ఉంటుంది. తెలుసుకోగలిగిన వాడికి ఆందోళన అంటే ఉయ్యాల, ఊగుతాడు. తెలుసుకోలేని వాడు ఊపెక్కిపోతూ ఉంటాడు, ఊపిరాడకుండా కొట్టుకుంటాడు. లేనివాడు ఉయ్యాల ఊగుతాడు. ఆందోళన అంటే ఉయ్యాల. ఆ నగ్నజ్యోతికి దానికి ఏ ఆవరణాలు లేవు. నిరాకార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిష్ప్రపంచ, నిరాశ్రయ. లలితా సహస్రంలో ఈ శబ్దంతో ఉండేవన్నీ చదివితే అర్థమవుతుంది. అది నగ్నజ్యోతి. ఈ ఆవరణలు విక్షేపములు లేని జ్యోతి. పంచభూతములు నానారీతులను పుట్టుచో. నానారీతులు అంటే తస్మాద్వా ఏ తస్మాత్ ఆకాశ సంభూతక. ఒకనొక సంకల్ప శక్తి వలన శూన్యం, ఆకాశం గగనం శూన్యం. అది ఉందనడానికి లేదు, లేదనడానికి లేదు. ఆ ఆకాశంలో క్రమంగా వాయువు సంచరించింది. ఆ వాయువు వేడెక్కి, ఆ చలనం వలనే వేడెక్కి వ్యాకోచించి అది అగ్నిగా మారింది. ఆ అగ్ని చల్లబడి నీరైంది. అగ్నే రాపహ. ఆ మంచుగడ్డ మరింత గడ్డకట్టి భూమి అయింది. నీటి నుంచి భూమి పుట్టింది. అభ్య పృథివీ. ఆ పృథివీలో మళ్ళీ ఈ నీరు చేరడం వల్ల జీవులన్నీ పుట్టాయి. పృథివ్యాం ఓషధయ, ముందు మొక్కలు. ఓషధీభ్యో అన్నం. ఆ ఓషధుల నుంచి పంట. ఆ పంట తినడంలోనే జీవులు పుట్టాయి. ఆ జీవుల నుంచే మనిషి పుట్టాడు. ఏకకణ జీవి, ద్వికణ జీవి అన్నీ. ఇవి ఈ వరుసలో పుట్టాయని పురాణ కథల్లో చెప్పారు. మనమేమో మనుషులు వేరే పుట్టారు, పాములు వేరే పుట్టాయి, పక్షులు వేరే పుట్టాయి. అలా పుట్టవండి. అలా ఒక్కో వర్గానికి ఒక్కోళ్ళని పుట్టించరండి ఎక్కడ. అది శాస్త్రం ఒప్పుకునే విషయం కాదండి. ఉపనిషత్తుల్లో ఉన్న విషయం అది కాదండి. పురాణ కథల్లో మనకు అర్థం కావడానికి అలా చెప్పారండి. అంతేకాని ఇద్దరు భార్యలంటే ఇద్దరు ఉన్నారు, కొట్టుకున్నారని ఆలోచించకూడదు. అలాగా సృష్టి ఏర్పడినప్పుడు రకరకాల జీవ పరిణామాలు జరుగుతూ ఉంటే రకరకాల జీవులు పుట్టుకొస్తాయి. ముందు కొన్ని జీవులు ఉంటాయి, వాటి నుంచి ఇంకొన్ని జీవులు పుడతాయి, వాటి నుంచి ఇంకొన్ని జీవులు పుడతాయి. ఆ రకంగా అభివృద్ధి చెందిన మానవుడు పుట్టాడు. మొత్తం పరిణామం అంతా ఉపనిషత్తుల్లో ఉన్నదే కాదనేది ఎక్కడ? అప్పుడే మనకు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వినత నుంచే పక్షులన్నీ పుట్టాయి. ఎలా పుడతాయండి? ఎలా సాధ్యమండి? అప్పుడు అది మతం అయిపోతుంది, నమ్మకం అయిపోతుంది. ఇంకోటి నమ్మడు. వాడేమంటాడు? వినత నుంచి పుట్టలేదు, వీనస్ నుంచి పుట్టాయి. వారి మతం వారిది, మన మతం వారిది. ఎప్పటికీ సంధి కుదరదు, ఎప్పటికీ దెబ్బలాట్లే మిగులుతాయి.
అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మార్చేద్దాం. ఈ వినతా కాదు వీనస్సు కాదయ్యా. ఒక జీవులు, ఆ జీవు నుంచి జీవి, జీవి నుంచి జీవి ఇలా ఏర్పడతాయి. విస్తృతమవుతున్న కొద్దీ ప్రపంచం అంతే. ఒక వంశంలో చూడండి, ఎవరో ఇద్దరు, ఒక ఆడ మగ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు 4 పిల్లలు, ఆ 4కి మళ్ళీ పెళ్లి, 16 మంది అయ్యారు. ఆ 16 మందికి పెళ్లిళ్ళు 36 మంది అయ్యారు. 36 మందికి పెళ్లిళ్ళు, సంతానం 3600 మంది అయ్యారు. ఈ వంశం అర్థమైతే ప్రపంచం అంతా అర్థమైంది. అలాగే పెరుగుతుంది సృష్టి. అదంతా శాస్త్రీయమే, అందులో నమ్మకం ఏంటి, నమ్మి తీరాలి. అప్పుడు సైన్స్కి మతానికి విరోధం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం పెంచి పోషిస్తున్నాం. కానీ అగ్నేరాపయటన్న వైదిక తపో వ్యాహారం ఆధారమై వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పినట్టే అగ్ని నుంచే నీరు పుట్టింది అన్న వాక్యం చదివితే నీకు అర్థమయ్యా. లగ్నంబున్ రచయించే నాజనికి. ఆ రకంగా నేను పుట్టాను. ఎలాగా? వేళాపాలన ఆవిష్కృతం. ఏదో వేళాపాల లేకుండా పుట్టాననుకో అన్నట్టుగా సరదాగా చెబుతోంది కవిత్వం రూపంలో. కానీ వేళాపాలనావిష్కృతి. వేళ అంటే సముద్రానికి ఉండే చర్యల కట్ట. నేనెప్పుడు ఆ చర్యల కట్ట దాటనయ్యోయ్. పరమాత్ముడు విధించిన నిబంధన వేళా పాలన అంటే వేళని పాలిస్తా, ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. అందుకే సముద్రం ఎప్పుడూ ముంచదు. మనమే ముంచేలా చేసుకుంటున్నాం, పర్యావరణం పాడు చేసుకుని. నేను ముంచను అని ప్రతిజ్ఞ చేసిన సముద్రం చేత మనల్ని మనం ముంచేలా చేసుకుంటున్నాం అంటే మనం సముద్రం కంటే గొప్పవాళ్ళం. అంచేది వేళాపాలన విష్కృతిని అంటే నకారం ప్రకారం వేళాపాల లేకుండా ఏదో అలా పుట్టానయ్యా, ఇంకంత బుర్రపాడవుతుంది లేదంతాను, ఎందుకు వచ్చిందిలే అని అనడం ఒకటి. వేళా పాలన ఆవిష్కృతి, వేళని పాలించడం అనే ఆ పరిమితిలోగానే నేను పుట్టి ఇవన్నీ చేస్తున్నాను. అగ్ని నుంచి నీరు పుట్టడం ఎలా సాధ్యం అండి? H2O. అదే శాస్త్ర పద్యంలో చెబుతున్నారు కవి. H2O నిజమే కదా, అది నమ్మేస్తాం మనం. మరి H2O అంటే ఏమిటి? మంటల్ రేపడి వాయు ఒక్క అణువై మృగ్గంగా ఆత్మాహుతిన్ మంటై మండెడి గాలి రెండణువులై. మంటల్ రేపడి వాయు ఒక్క అణువై మృగ్గంగా ఆత్మాహుతిన్ మంటై మండెడి గాలి రెండణువులై. మర్యాద నొండొంటితో అంటన్ గ్రాగగా నేను పుట్టి తిని అహో ఆగ్నేయ వైరుధ్యమౌ మంటల్ మాన్పెడి శక్తి నాకిడడే ఆ మాయావి నేమందును. ఇందులో శాస్త్రీయ విజ్ఞానం, సృష్టి విలాసం అంతా కవిత్వం రూపంలో పద్యంలో చెప్పారు. శార్దూల పద్యంలో మంటలు రేపడి వాయువు ఆక్సిజన్, H2O అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు, అంతే కదండి. అదే మంటలు రేపడి వాయువు ఒక్క అణువై మృగ్గంగా. మంటలు ఇలా రేగడానికి అవకాశం ఇచ్చే ఆక్సిజన్ వాయువు ఉంది, ప్రాణవాయువు, అది 1 అణువుగా అలా మరగ్గింది. ఆత్మాహుతిన్ మంటై మండెడి గాలి 2 అణువులై. హైడ్రోజన్ తనంత తానే మండిపోయే వాయువు, అదే ఆత్మాహుతి. దాన్నే కవిత్వం రూపంలో చెప్పాం ఆత్మాహుతి అని. ఈ మృగ్గంగా ఆత్మాహుతి ఆ చెప్పడం కోసం ఉపయోగించిన పదాలు కవితాత్మకత అంటారు దాన్ని. సైన్సులో ఇలా చెప్పరు, కానీ శాస్త్రాన్ని కవిత్వంలో చెప్పొచ్చు. సూర్యకాంతిని చంద్రకాంతిగా మలుచుకోవచ్చు. సూర్యకాంతి చంద్రుడి మీద పడుతోంది, అక్కడి నుంచి వెన్నెల రూపంలో వచ్చింది, మనకి సూర్యకాంతిలా రాలేదు. అంతే కవి శాస్త్రజ్ఞానం పొందాలి. శాస్త్రాలు చదవకుండా కావ్యాలు రాయకూడదు. కాలేజీలో అమ్మాయి కనపడింది, కాఫీ తాగా, కవిత్వం రాశా, అది ఆ క్షణంలోనే పోతుంది. అమ్మాయి ఉండదు, పద్యం ఉండదు. శాస్త్రజ్ఞానం పొందాకే కావ్యం రాయాలి. ఏదో చిన్న చిన్న చిటుకు కవితలు వేరు, కావ్యం వేరు. షడ్దర్శనాలు, శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, ఆధునిక శాస్త్రాలు సహా ప్రాచీనం చదివితే సరిపోదు, ఆధునికం కూడా చదవాల్సింది. దినపత్రిక చదవనవాడు కవి కాలేడు, ఉపాధ్యాయుడు కూడా కాలేడు. పేపర్ చదవకుండా పాఠం చెప్పకూడదు, చదవాలి. ఏదో రకంగా ఆ రోజు సంఘటనల్ని తన పాఠాల్లో చొప్పించాలి. అప్పుడు సజీవంగా ఉంటుంది, నవజీవన వేదంలా ఉంటుంది ఆ పాఠం. పిల్లలు ఎందుకు మాంతారండి? బడి యూనిఫారాలు ఇవ్వక్కర్లేదు, అన్నం పెట్టక్కల, వాడే వస్తాడు. అది తేడా. అందుకని మంటలు రేపడి వాయువు ఒక్క అణువై మృగ్గంగా. కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం అంతా ఉంది ఇక్కడ. కవికి పరిజ్ఞానం అయితే ఎలా రాస్తాడు? ఆత్మాహుతిన్ మంటై మండెడి గాలి 2 అణువులై మృగ్గంగా మర్యాద నొండొంటితో అంటన్ గ్రాగగా నేను పుట్టి. ఆ హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు, ఒండొంటితో అంటన్ గ్రాగగా H2O అయింది, నేను పుట్టా. H2O అంటే నీరును ఒప్పుకుంటామా? అగ్నేరాపక అని ఉపనిషత్తుల్లో చెబితే వైదిక కాలంలో అలా విశ్వసించేవారు. మూతి మీద ఎట్టాలి వాతవేడికి. అది విశ్వాసం ఎలా అవుతుందండి? శాస్త్రం. వైదిక కాలంలో అలా అనుకునేవారండి. అబ్బా అజ్ఞానులు వాళ్ళందరూ. పాపం ఈయన ఒకడు బయలుదేరాడు ఇక్కడ, విజ్ఞాని, జన విజ్ఞాన వేదికని. ఈయన పుట్టాకే పుట్టింది ప్రపంచం అంతా. విజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, అజ్ఞానం అప్పటి నుంచి ఉంది. అజ్ఞానం ఎప్పటికి కూడా ఉంది ఈ వేదికల రూపంలో. అది తొలగిపోతుంది వేదాలు ఉపనిషత్తులు చదివితే. అక్కడ చెప్పిందే ఇదంతా.
అబ్బాయి వీళ్ళకి ఏమిటంటే పాపం వీళ్ళకి అనిపించేది ఏమిటంటే ఈ సైన్సు దాన్ని అభిమానిస్తున్నాం అని చెప్పుకునే నాస్తిక ముఠా ఉంటుంది. వీళ్ళకి ఏమిటంటే ఈ గొట్టాలు బీకర్లు ఏమీ లేకుండా పూర్వం వాళ్ళు ఎలా చూస్తారు, అందుకని అప్పుడు చెప్పినవన్నీ అబద్ధం. యోగ దృష్టి అనేది వీడికి జన్మకు అర్థం కాదు, ఎందుకంటే భోగ దృష్టి తప్పితే ఇంకేం లేదు కాబట్టి. మనిషి తన లోపలికి చూడగలిగితే ఈ గొట్టాలు గొడుగులు దేనికండి పని లేక. అజన్మ బ్రహ్మచారి అయిన వాత్స్యాయనుడు 84 భంగిమలలో వాత్స్యాయన కామసూత్రాలు రచించాడంటే యోగ దృష్టి కాకపోతే గొట్టాలు గొడుగులా? తపస్సు చేస్తే అర్థం అవుతుంది. నేనెవరు ఆలోచన చేస్తే ప్రతి నాస్తికుడికి అర్థం అవుతుంది. 5 నిమిషాల్లో ఆస్తికుడు అవుతాడు. పెద్ద విషయం ఇది. వాడు కాకపోతే వాడి కర్మ మనకే. అగ్నేరాపయటన్న వైదిక తపో వ్యాకారం ఆధారమే అన్నట్టే మర్యాదతో అంటన్ గ్రాకగా నేను పుట్టిన. ఆహా, అప్పుడు చూడండి చిత్రమైన చమత్కారం. ఆ అగ్నేయ వైరుధ్యమవు మంటల్ మాన్పడి శక్తి నాకెడడే ఆ మాయావి నేమందును. ఏ మాయయ్యా బాబు ఇది? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోఘ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ మాయావి ఎంత మాయ చేస్తాడో గాని. నీటి నుంచి అగ్ని నుంచి నేను పుట్టానా, మళ్ళీ నేను అగ్నిని ఆర్పుతున్నానా? ఇదేమిటిది? ఆ ఆగ్నేయ వైరుధ్యం అగ్నికి నీటికి పడదండి. నీరు పోస్తే అగ్ని చల్లారిపోతుంది. అగ్ని నీటిలో వేసినా కానీ మండదు, ఆరిపోతుంది. ఎంత బద్ధశత్రుత్వం కలిగింది ఆ నీరు అగ్ని నుంచి పుట్టడం ఏమిటి? సరిగ్గా కవిత్వం చెప్పాలంటే సరదాగా తర్వాత చెబుతుంది. ఆ మాయావి నేమందును అంటే నిప్పు పుట్టినిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టు లేదు. ఎంత గొప్పదో! ఎవరైనా తమ గురించి తాము చెప్పుకోమంటే ఎంత ఉత్సాహంగా చెప్పుకుంటారు. బయోడాటా చెబుతారు పెద్దది. నేను ఎంత గొప్పవాడినో మీకేం తెలిసింది. అందుకని తరంగానికి కూడా అవకాశం వచ్చేసరికి నేనేం సామాన్యురాలను కాదు, ఇవాళ ఏదో నీ ఊళ్ళోకి వచ్చాను కదా, ఒంటి మీద ఏవో 4 గాయాలు ఉన్నాయి కదా, నన్ను లోకు కట్టకు అంటే కవి మరింత బుద్ధి చేస్తున్నాడు. నిన్నెవరు లోకు కట్టారే బాబు, ఆ పిచ్చుగుళ్ళో వద్దు, నా ఒళ్ళో ఉండి మాట్లాడు అని మళ్ళీ ఒళ్ళోకి తీసుకున్నాడు. అంటే తన గురించి తను చెబుతోందండి. నిప్పు పుట్టినిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టు లేదు పుట్టినింటి నార్పు పుణ్యమో మరి ఏమో ఉపదనము నాకు తప్పలేదు. ఎంత మనిషి ఎంత గొప్పవాడైనా ప్రతివాడి జీవితంలో కొన్ని శాపాలు ఉంటాయి. ఇప్పుడు అంతవాడికి ఇదేమిటంట, అది అంతే. అన్నీ ఉంటాయి. పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటారు, గంపడి పిల్లలు ఉంటారు, ఎవడూ బాగుండడు, దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. ఒక ఆయనకి 2 3 పిల్లలు ఉంటారు, 3 చెడిపోతారు. చదువు రాదు, చదువు వచ్చినా చెడిపోతారు. బ్రహ్మాండమైన చదువులు చదువుతారు, వంకర పనులు చేస్తారు. ఏదో ఒక దుఃఖం అండి. లేదు పిల్లలు బాగుంటారు, భార్యాభర్త బాగుంటారు, అన్నీ బాగుంటాయి. ఇంతట్లో భర్తకో భార్యకో క్యాన్సర్ వచ్చేస్తుంది. అయిపోయింది, ఇంక అనుభవించే యోగం లేదు. ఏదో ఓడి పెడతాడు. అలాగే నాకు కూడా ఓడి పెట్టాడయ్యా దేవుడి ఉపదనం. ఎంత ఉప్పు బావట్లేదు, సముద్ర తరంగం కదా. బహుశా ఏమిటంటే నిప్పు పుట్టినిళ్ళు, మా పుట్టిలు నిప్పు, నేను నిప్పు లాంటి దాన్ని చెప్పడం అనమాట. నేల మెట్టిన ఇల్లు, నేల మీదకి వచ్చాను. నేల నాకు మెట్టిన విశాలమైన భూమండలం అంతా నాకు అత్తారిల్లే, నా ఇష్టం వచ్చిన తిరగచ్చు. సముద్రం అంతే కదా మరి. గాలి తాతగారు, మా తాతగారు ఎవరు? గాలి. ఎందుకని? నీటికి తండ్రి నిప్పు అయితే, నిప్పు దేని నుంచి పుట్టింది? వాయోరగ్ని. అందుకని గాలి మా తాతగారు, వాయుదేవుడు. ఆంజనేయుడు మా బాబాయ్, భీముడు అంతకంటే బాబాయ్. ఆంజనేయుడు పెద్ద బాబాయ్, భీముడు చిన్న బాబాయ్. వాయుదేవుడు మాకు తాతగారు. నిప్పు పుట్టినిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టు లేదు. పైగా నేను ప్రవహించడానికి గట్టు లేదు, భూమండలం చుట్టూ తిరుగుతా. సముద్రం మధ్యలో పేరుకున్న మట్టి గడ్డలేనండి, భూమి ఇంకాస్త గట్టిగా పేరుకుంటే పర్వతాలైనాయి. ఉన్నది సముద్రమే, ఇప్పటికీ లెక్కే కదా. 3 వంతులు సముద్రమే, భూమిని 3 వంతులు సముద్రము. ఇగో ఈ మాట ఊరికే సరదాగా మాట్లాడిన మాట. పద్యంలో పెడితే పద్యం ఏంది? ఉత్పలమాల. భూమిని 3 వంతులు సముద్రము. భూము ఎతి కూడా సరిపోయింది. ఇదే కవిత్వం ఆశు అంటే. భూమిని 3 వంతులు సముద్రం. ఇంకా మిగిలిన పద్యం రాస్తే 3 పాదాలు అయిపోయింది ఉత్పలమాల. ఇంత తేలిక పద్యాల్లో రాయడం, ఆలోచించాలి. కానీ నిప్పు పుట్టినిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టు లేదు, కానీ నా కర్మ నాకుందయ్యా అని చమత్కారంగా చెబుతోంది కవి. నువ్వే చమత్కారాలు కాదు, భాషాపరంగా నేను చమత్కారాలు పేల్చగలను. పుట్టినింటిన అర్పు పుణ్యమో మరి ఏమో ఉపదనము నాకు తప్పలేదు. అగో నేను నీటిని కదా, అగ్ని మీద నన్ను జల్లితే అగ్ని ఆరిపోతుంది కదా, మరి పుట్టినింటిని ఆరిపోయిచ్చా? ఆడపిల్లంటే పుట్టింటికి మేలు చేయాలి, పోనీ చేయలేకపోతే ఊరుకోవాలి. అందుకని పుట్టింటి వాళ్ళని ఆర్పేస్తే అలాగా. ఆ పుట్టినింటిని ఆర్పేసే పుణ్యమయ్యా, ఏం చేయమంటావు? ఉపదనము నాకు తప్పలేదు. ఈ ఉప్పు కయ్యలో పడ్డాను వచ్చి. ఇగో ఎంత ఉప్పు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏదో వెళ్ళి మేఘమై వాన చినుగ్గా మారే వరకు నాకు ఈ ఉపదనం తప్పడం లేదు. ఇది తేడా.
ఎవరి చరిత్రను మన చరిత్రను మనమే పరిశీలించుకున్నా లోపాన్ని కూడా ఇంత నిష్కర్షగా అంగీకరించగలగాలి. బహిరంగంగా అంగీకరించలేకపోయినా మనలో మనమేనా ఏమిటో ఇంత బతుకో ఇంత గొప్పవాళ్ళం, ఇంత సంపాదించాం, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత అధికారం కూడా ఉంది, అయినా ఏమిటంటావు మన కుటుంబంలో అలాగా మరి ఉంటుంది. తప్పదండి, ఒక్కొక్కటి ఉంటుంది. ఆ మాత్రం లేకపోతే దేవుడు ఎందుకు గుర్తుంటాడు మనకి? అందుకని పుట్టినింటి నార్పు పుణ్యమో మరి ఏమో ఉప్పదనము నాకు తప్పలేదు. ప్రతి వాళ్లలో ఒక లోపం ఉంటుంది. అంతటి రామచంద్రమూర్తి చరిత్రలో వనవాసం కంటే దుఃఖం సీతావియోగం. లవకుశుడు ఎంత గొప్పవాడండి, కుశుడు రాక్షసుల చేతిలో ఓడిపోవడం ఏంటండి, అర్జునుడు ఎంత గొప్పవాడండి, ఎంత యుద్ధం చేశారండి, చివరి బోయేవాడి చేతుల్లో ఓడిపోవడం ఏమిటండి. ద్రౌపదీదేవి ఎటువంటి ఇంట్లో పుట్టింది, ఎలా పెరిగింది, ఎటువంటి రాజవంశం, జుట్టిచ్చుకుని ఏడవలసిన పరిస్థితి ఏమిటండి. ఆ దౌర్భాగ్యం వరకైనా వస్తుందా? సీతాదేవికి బతుకు నిండా కష్టాలే. ఒక మహారాజు ఇంట్లో పుట్టింది, ఇంకో మహారాజు ఇంట్లో పెరిగింది. దమయంతీదేవి ఒక మహారాజు ఇంట్లో పుట్టింది, ఎంత అందమైన స్త్రీ. అడవిలో కట్టుకుందుకు బట్టలేని పరిస్థితి, తన చీర చింపి సగం ఇవ్వడమా భర్తకి. ఏం చరిత్రలండి. వాళ్ళు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకున్నారండి? శకుంతల విశ్వామిత్రుడికి మేనక్కి పుడుతుందా? తల్లిదండ్రి ఇద్దరూ వదిలేస్తారా? పోనీ ఇంకా దురదృష్టమే అనుకుందామా అంటే కణువుడు పెంచుతాడా? ఆశ్చర్యం. కణువుడు పెంచడమా? అంతకుముందు పక్షులు పెంచడమా? అక్కడ పెరిగింది చక్కగా ఉందంటే ఈవిడ మనసు ఏమిటో దుష్యంతులను చూడగానే వశమైపోవడమా? ఆయనేమో వస్తానని రాకపోవడమా? ఇచ్చిన ఉంగరం జారిపోవడమా? అక్కడి నుంచి రాజు తిరస్కరించడమా? అయిపోయింది జీవితం. అంతవరకు కూడా వచ్చినటువంటి ఋషి శిష్యుడు అతను కూడా విచిత్రంగా మాట్లాడడమా? నువ్వు మళ్ళీ మా ఇంటికి రావక్కర్లేదన్నట్టుగా. నిజంగా అభిజ్ఞాన శాకుంతల నుండి ఆ భర్త తిరస్కరించినప్పటికంటే ఆ కూడా వచ్చినటువంటి శారద్వతుడు ఇంకా నువ్వు రావక్కర్లేదు అన్నట్టుగా చూసి శకుంతలకేసి చూసిన చూపు కండి ఆవిడ చలించిన విధానం కాళిదాసు వర్ణించాలి, మనం చదవాలి. తట్టుకోలేమండి అసలు. ఇన్ని అవమానాల ఒక స్త్రీకి. అన్ని తట్టుకుని శకుంతల నిలబడ్డమా? చివరికి మహారాణి అవ్వడమా? కొడుకు రాజవ్వడమా? ఏం ఆశ్చర్యం అండి. ఈ చరిత్రలన్నీ మన పిల్లల చేత చదివిస్తే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారమ్మా? ఆత్మజ్ఞానం పొందుతారు. కానీ అందుకోసం ఈ కావ్యం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.